కామారెడ్డి జిల్లా బాన్సవాడ మండలం బొర్లం గురుకుల బాలికల పాఠశాలలో కిడ్నాప్ కలకలం రేపింది. విద్యార్థిని సుసీతను నాన్న ఆరోగ్యం బాగోలేదని పెద్ద నాన్న కుమారుడు సంజయ్ భార్గవ్ తీసుకెళ్లాడు. మొండి సడక్ వద్ద టైర్ పంచర్ కావడంతో బైక్ ఆపి పంక్చర్ చేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి బాలిక అన్నకు ఫోన్ చేశారు. అదేమీ లేదని చెప్పడంతో కిడ్నాప్ చేస్తున్నాడని అనుమానం వచ్చి భార్గవ్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా కూడా గురుకుల పాఠశాల సిబ్బంది తమ తీరు మార్చుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. అతనికి దగ్గరికి వెళ్ళి అతను ఒక 500 రూపీస్ ఇవ్వని లేదా ఏదైనా మోటార్ సైకిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము హైదరాబాద్కి అర్జెంట్గా వెళ్ళాల్సిందని చెప్పడం వలన తనకు అనుమానం వచ్చి అమ్మాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మీ అమ్మాయిను అదేవిధంగా సంజయ్ భార్గవ్ వచ్చినట్టు తెలియజేయగా వీళ్ళ మదరు అట్లాంటిది ఏం లేదని చెప్పేసి సంజయ్ భార్గవ్ మాకు వరుసకి కొడుకైనప్పటికీ కూడా తనకి ఆరోగ్యం సరిగా బాగుండదు, మా అమ్మాయిని అతనికి అప్పచెప్పకండి, మేము వస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇదే విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ స్టాఫ్కి తెలియజేయగా వీళ్ళు కూడా ముదెల్లి జంక్షన్కి వెళ్ళి అమ్మాయిని అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన పైన ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి రమాదేవి మేడం గారు ఒకటి స్కూల్లోనికి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి 8వ తరగతి అమ్మాయిని తీసుకెళ్లడం వలన ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. సైకిల్ పంక్చర్ కావడం వలన